రాజధాని ప్రాంత టీడీపీ నేతలు తనను వేధిస్తున్నారంటూ అమరావతిలోని ఎర్రబాలెంకి చెందినటువంటి దోనె సాంబశివరావు అనే రైతు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం లేఖ రాశారు. 2014లో నవ్యాంధ్ర రాజధాని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నాకున్న వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో ఇచ్చాను. ఆ తర్వాత 3 రాజధానులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాను. 2024 ఎన్నికల్లో మీ గెలుపు కోసం నేను ఎంతో కృషి చేశాను. రాజధానిలో రిజర్వాయర్ల పని ముమ్మరంగా జరుగుతోందని, ఆ మట్టిని అవసరమైన రైతులు తోలుకోవచ్చని చెప్పారు. దీంతో నేను లారీలతో మట్టి తోలించుకుంటుంటే కొంతమంది ట్రాక్టర్ యజమానులు నా మీద దాడి చేశారు. దీని వెనక టీడీపీకి చెందినటువంటి ఆకుల ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయనే గ్రామంలోని కొంతమంది ట్రాక్టర్ యజమానులతో నల్ల మట్టిని అధిక ధరలకు అమ్మిస్తున్నాడు. వాళ్ళ వద్ద మట్టి కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఆకుల ఉమామహేశ్వరరావు నాపై దాడి చేయించాడు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాకు మట్టి తోలేని లారీ యజమానుల దగ్గర ట్రాక్టర్ యజమానులు అక్రమంగా 5,000 వసూలు చేశారు. ఈ ఘట్టం మీద విచారణ జరిపి నాకు న్యాయం చేయాలంటూ రైతు సాంబశివరావు కోరారు. అంటే మట్టి కుంభకోణం జరుగుతోందనమాట.